పూర్వం చందనపురంలో రాఘవుడు, సోమశేఖరుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై సోమశేఖరుడు రాఘవుడి దగ్గరకు వెళ్లి 1000 రూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రాఘవుడు 1000 రూపాయలు సోమశేఖరుడికి అప్పుగా ఇచ్చాడు. చాలా కాలం గడిచింది. అయినా సోమశేఖరుడు రాఘవుడికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని అనుకుని రాఘవుడు స్వయంగా సోమశేఖరుడిని కలిసి తాను ఇచ్చిన 1000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. రేపు ఇస్తాను అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు సోమశేఖరుడు. అటు తర్వాత సోమశేఖరుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రాఘవుడు. ఒకసారి వ్యాపార నిమిత్తం చందనపురానికి వెళ్ళాడు రాఘవుడు. పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ సోమశేఖరుడిని చూసి వెతికిన తీగ కాళ్ళకి తగిలినట్టు సంబరపడ్డాడు రాఘవుడు. సోమశేఖరా, బాగున్నావా అని పలకరించాడు. రాఘవుడిని చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది సోమశేఖరుడికి. ఏం బాగుంది? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను అన్నాడు. నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా 1000 రూపాయలు ఇస్తావా, ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి అని గట్టిగా నిలదీశాడు రాఘవుడు. ఏంటి మీ గొడవ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రాఘవుడు. సరే, ఏదో పని మీద మహామంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి విశ్వనాథుడి వద్దకు వెళ్లారు. అయ్యా, మా ఇద్దరిది చందనపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ సోమశేఖరుడు. నా అప్పు తీర్చమన్నా తీర్చడం లేదు అని ఫిర్యాదు చేశాడు రాఘవుడు. అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏది అని బుకాయించాడు సోమశేఖరుడు. మంత్రి విశ్వనాథుడు కాసేపు ఆలోచించి, రాఘవుడా, నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. నా దగ్గర ఏ ఆధారాలు లేవు అని జవాబిచ్చాడు రాఘవుడు. ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రాఘవుడు, నన్నేమీ చేయలేవు అనే అహంభావంతో సోమశేఖరుడు పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. 2 గంటల సమయం అయ్యింది. ధడేల్ మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారిగా నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరైనా కదిలారో చంపేస్తా అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని గజదొంగగా గుర్తించి భయంగా కూర్చున్నారు అందరూ. ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి, లేదా పీక కోస్తా అని బెదిరించాడు. బతికుండగా బలుసాకైనా తినవచ్చు అనుకుని ఒంటిపై ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన సోమశేఖరుడు తన దగ్గర ఉన్న 1000 రూపాయల సంచిని రాఘవుడి చేతిలో పెట్టి, నీ అప్పు తీరిపోయింది, తీసుకో అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రాఘవుడు ఆ రూపాయలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా సోమశేఖరుడి దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తీ అని గొణిగాడు. ఈ 1000 రూపాయలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు అన్నాడు సోమశేఖరుడు వణుకుతూ. అయితే నీకు ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అన్నాడు గజదొంగ. గజదొంగ వేషంలో ఉన్నది మంత్రి విశ్వనాథుడే అని గ్రహించి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు సోమశేఖరుడు. ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో అని మందలించి విడిచిపెట్టాడు మంత్రి. తన తప్పును మన్నించమని రాఘవుడిని కోరాడు సోమశేఖరుడు.